పుట్టినరోజు శుభాకాంక్షలండి. ధన్యవాదములమ్మా. మేడం, పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి? తెలుగు క్యాలెండరా లేక ఇంగ్లీష్ క్యాలెండరా? పుట్టినరోజు రోజు మనం కేకులు కొయ్యాలంటారా, క్యాండిల్స్ ఆర్పాలంటారా? సో వివరంగా వీటి గురించి తెలుసుకుందామండి. పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ ఎందరికీ. ఈ పాట విన్నావా? ప్రతి వారు ఏదో ఒక లక్ష్యంతో పుడుతూ ఉంటారు. అది ఎంతవరకు మనము చెయ్యగలిగాం, కృతకృత్యులమయ్యామా అన్నది చూసుకోవాలి. భగవంతుడు ఒక పర్పస్ మీద మనల్ని భూమి మీదకి పంపిస్తాడు. దానిలో మనం కృతకృత్యులయ్యామా లేదా అన్నది మనం చూసుకోవాలి. ఇది పుట్టినరోజు గురించి. ఇంకా మీరు అడిగారు, మామూలు ఇంగ్లీష్ డేట్ల ప్రకారం చేసుకుంటారా, తిథుల ప్రకారమా అన్నారు కదా. తిథిని బట్టే ఈ పుట్టినరోజుల్ని జరుపుకునే వాళ్ళు ఒకప్పుడు తిథిని బట్టే జరుపుకోవాలి. కానీ ఇప్పుడు డేట్, తిథులు గుర్తుంటలేదు ఎవరికి, డేట్లను బట్టి జరుపుకోవటం జరుగుతున్నది. పుట్టినరోజున ఏం చేయాలి అంటే, పుట్టినరోజు తెల్లవారుజామునే లేవాలమ్మా. లేచి తల్లి చేత లేక పెద్దవాళ్ళ చేత నువ్వుల నూనెతో తల అంటించుకోవాలి. అర్థమైందా? తల అంటించుకోవాలి. అంటించుకున్న తర్వాత ఆ అంటించుకుంటున్నప్పుడే వాళ్ళు తల్లి కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా, నీ కడుపు చల్లగా, బతకరా బతకరా అచ్చగా అని దీవిస్తూ తల అంటుతారు. ఒంటి నిండా ఆ నువ్వుల నూనె పూస్తారు. దీనివల్ల కూడా అనేక మలినాలు, నష్టాలు, కష్టాలు, బాధలు, ఈతి బాధలు ఇవన్నీ కూడా తొలగిపోతాయని ఒక నమ్మకం. తర్వాత తల అంటిన తర్వాత తలస్నానం చేస్తాం మనం. తలస్నానం చేసిన తర్వాత నూతన వస్త్రాలని ధరించాలమ్మా. కొత్త బట్టలని ధరించాలి. ధరించిన తర్వాత మూడు ఒత్తులతో మన ఇలవేల్పు ఉంటారు కదా, ఆ ఇలవేల్పుకి దీపం పెట్టాలి. దీపం పెట్టి హారతి ఇవ్వాలి. ఇలవేల్పు, ప్రతి ఇంటికి ఒక ఇలవేల్పు ఉంటారు. ఆ ఇలవేల్పుకి దీపం పెట్టి హారతిని ఇవ్వాలి. ఆ తర్వాత ఆవు పాలు, బెల్లం, నల్ల నువ్వులు ఈ మూడు కలిపి ఒక పదార్థం లిక్విడ్ లాగా తయారు చేసి ఆ దేవుడి దగ్గర పెట్టి నివేదన చేయాలి. అర్థమవుతోందమ్మా? నివేదన చేసిన తర్వాత దాన్నే మనము తీర్థంలాగా స్వీకరించాల్సి ఉంటుంది. దీని వలన కష్టాలు, గండాలు తొలగిపోతాయి. ఇది పెద్దలు చెప్తున్న మాట నాన్న. ఆ తర్వాత మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని అంటారు కదా. కాబట్టి ముందు ప్రత్యక్ష దైవాలైన మన తల్లి తండ్రికి నమస్కారం పెట్టాల్సి ఉంటుంది. వాళ్ళ దీవెనలు తీసుకోవాలి. వాళ్ళు శతాయుష్యు అని దీవిస్తారు వాళ్ళు. ఆ తర్వాత గురువు ఉంటే కనుక గురువు పక్కనే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో పరమేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అన్నారు. కాబట్టి ఆచార్య దేవో భవ అని ఆ యొక్క ఆచార్యునికి నమస్కారం చేయాలి. ఆ దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి ఆ దేవాలయంలో పూజ చేసుకోవచ్చు. లేకపోతే కూర్చొని భగవత్ నామస్మరణ చేసుకొని రండి. పుట్టినరోజు అంటే ఆయుష్కి సంబంధించింది కదా ఈ పండుగ. కాబట్టి శతమానం భవతి శతాయుష్ పురుషస్యతేంద్రియో ఆయుష్యేవేంద్రియోయే ప్రతిష్టతి అని దీవించుకోవాలి. పెద్దవాళ్ళ చేత దీవెనలు పొందాలి. అంటే ఏంటి? నిండు నూరేళ్ళు బ్రతకాలని వేద ఆశీర్వాదం.
అది అక్కడ ఉన్న పూజారి చేత కానివ్వండి, పెద్దల చేత కానీ తీసుకోవచ్చు. ఆ తర్వాత సప్త చిరంజీవులు అని ఉన్నారండి. 7 చిరంజీవులు ఉన్నారు. వాళ్ళని స్మరించుకోవాలి. అశ్వత్థామ పళిర్వ్యాసో హనుమాశ్చ విభీషణ కృప పరశురామశ్చ అని 7 ఉన్నారమ్మా. అశ్వత్థామ, బలి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యులు, పరశురాముడు. ఈ 7 ఒక్కసారి స్మరించుకోవాలి. ఇవమ్మ చేయాల్సినవి. తర్వాత ఎప్పటికీ మరవకూడనిది తన పుట్టినరోజు, తన తండ్రి పుట్టినరోజును కూడా మరవకూడదు. ఆ తర్వాత దేవుళ్ళ పుట్టినరోజులు ఉంటాయి చూడండి, హనుమత్ జయంతి, కృష్ణ జయంతి, ఇలాంటివి కూడా మరవకూడదు. మీరు అడగవచ్చు, మరి అమ్మ పుట్టినరోజో అని. అమ్మ పుట్టినరోజు బిడ్డని కనినప్పుడే ఆమె చచ్చి మరల పుడుతుంది. నీ పుట్టినరోజు జరుపుకుంటున్నప్పుడే అమ్మ పుట్టినరోజు జరిపినట్టే. కాబట్టి మనకి నాన్న ఎవరో తెలియపరిచేది అమ్మ. కాబట్టి తండ్రి పుట్టినరోజు జరుపుకోవాలి. నీ పుట్టినరోజు జరుపుకుంటే అమ్మ పుట్టినరోజును కూడా జరుపుకున్నట్టే. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, ఇక్కడ కేకు కటింగులు అని చేస్తూ ఉంటారమ్మా. స్వీట్ పంచి పెట్టుకోవచ్చు, క్యాండిల్స్ వెలిగించవచ్చు, కానీ దీపాలను ఆర్పవద్దు. మీరు ఖర్చు చేద్దామనుకున్న డబ్బులతో అనాథ శరణాలయాలకు వెళ్ళి వారికి స్వీట్ పంచిపెట్టండి. వృద్ధాశ్రమాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వీట్లు పంచిపెట్టండి. వాళ్ళకి ఏమన్నా చెయ్యండి, బట్టలు ఇవ్వండి, వాళ్ళకి కావలసిన సౌకర్యాలని కలగజేయండి. వారితో కలిసి కాసేపు ఉండండి. అది వారు ఎంత సంతోషపడతారో, వాళ్ళ మనసులో వాళ్ళు ఎంత బాగా దీవిస్తారో ఆ దీవెనలు మీకు వస్తాయండి. కాబట్టి నలుగురు మెచ్చుకుండే విధంగా, నలుగురు ఇష్టపడే విధంగా సేవ చేయండి. ఆ యొక్క పుణ్యాన్ని పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. చాలా చక్కగా చెప్పారండి. ఇకపై నా పుట్టినరోజుని నేను మీరు చెప్పిన విధంగా చేయడానికి ప్రయత్నిస్తానండి. ధన్యవాదాలు.